చూపిస్తా గదిలోకి రా. ఇదిగో ఇట్లాంటివి నాతో పెట్టుకో. అమ్మో మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లిప్పు తీసే. మీ ఆయన మరి ఎవరు? ఆయన పక్కింటాయన. డబ్బు సంపాదించగానే సరిపోదయా, పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి. సుఖీభవ సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదంగా. దానాల్లో కల్లా గొప్పదానం ఎదురా చిప్ప పండు బిళ్ళ. చిప్ప పండు బిళ్ళ అంటే చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా అది కాదు, అసలు వెళ్ళాక పక్కిని పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీభవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో, అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా, వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ అనసూయ. అమ్మో మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లిప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల, ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోర కళని నేను సహించలేను, ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా, పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలండి. వదం సత్యం వదం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక ఈ పట్టండి. మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? ఇదిగో, తీసుకో. ఇదిగో. అయ్యో తొందరగా రారా, దొంగ దొంగ. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పలా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతనెవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంపపైన తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఓ నీ అమ్మ, సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లే. తీరొచ్చేంత తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందా దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదంగా.
బుజ్జి ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఆగా అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నావు? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళాన్నే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. దానాల్లో కల్లా గొప్పదానం ఎదురా. చిప్ప పండు బిళ్ళ. చిప్ప పండు బిళ్ళ అంటే చిప్ అంటే కొబ్బరి చిప్ప, పండు అంటే అరటి పండు, బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ. చిచి, ఇవి గొప్ప దానాలేట్రా. దానాల్లో కల్లా గొప్పదానం కన్యాదానం అంటే పెళ్లి. అది మీకు చేస్తా. వేషం మార్చిన బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్. మిమ్మల్ని రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి నువ్వు తీసుకెళ్ళమా. రాని. పిల్ల బాగుంది, పిల్ల బాగుంది, పిల్ల బాగుంది. నాకు నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి, ఇద్దరు లేక ముగ్గురు సాల్ తల్లి. స్వీట్ కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా? నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు. వాడికి పిచ్చ దైవ భక్తి. ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదలుసు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి. చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. బిల్ల 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 ఈ బిల్ల వదిలే. ఈ బిళ్ళ నాది. అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా, అత్త విజయశాంతిలో ఉన్నావు, షేపులు బాగున్నాయి, నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది. దానికి రిహార్సల్ చేస్తున్నారు అన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ పేస్ ఎక్కడ చూసిన గుర్తు నేదే. రోజుకి ఎంతో మంది ఆడడం చూస్తా ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి రూపాయలు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? రిహార్సల్స్. వీడిని మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి చూడని తేడా లేదమ్మా, మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మస్జిద్కి వెళ్తాం. ఒరే, ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్ల కాటికే పెడతారు. వెళ్ళండి.
ఏం బావా ఇలాంటి అడుక్కునే అడ్డగాడిదలు ఎవరికో మమ్మల్ని అంటగట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర ఉడకో, మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? మ్మ్. మ్మ్. భయపడకు, నిన్ను ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరికేమిటి తల్లి? నేను కతనికి లైనేశాను. ఆ? నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్లా నువ్వు నాతో పెట్టుకోకు. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను, చూడగానే మనసొచ్చేసాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను తెస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఆ? ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం. కొంచెం నవ్వచ్చు కదండి. చాలా. అబ్బా, మీరు నవ్వితే ఎంత బాగున్నారు. చా, నిజంగానా? మాకు తెలియదులే. తెలుగు